ప్రైమ్ న్యూస్ నేను ప్రతిభ ముందుగా హెడ్లైన్స్. కుటుంబ పాలనపైనే కాంగ్రెస్ చూపు, ఇండియా కూటమిపై ప్రధాని విమర్శలు. కేజ్రీవాల్ కు పాక్ మంత్రి మద్దతు, ఇల్లు చక్కదిద్దుకోమని జవాబు. ఆవిర్భావ దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు, సోనియాని ఆహ్వానించనున్న కాంగ్రెస్. ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఇండియా కూటమిలోని పార్టీలను లక్ష్యంగా చేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీహార్ రాజధాని పాట్నాలోని పాట్లీపుత్రలో ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడమే ఎన్డీఏ లక్ష్యమైతే 5 ఏళ్లలో 5 ప్రధానమంత్రులను ఇవ్వడమే ఇండియా కూటమి లక్ష్యమన్నారు. ఈ పథకం కింద గాంధీ కుటుంబానికి చెందిన కొడుకు నుండి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత భార్య వరకు అందరి పేర్లు ఈ రేసులో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమిలోని కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రధాని కుర్చీకి సంబంధించి మ్యూజికల్ చైర్స్ ఆడాలని కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. బంధు ప్రీతి అంశంపై ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ ను కూడా ప్రధాని మోదీ కార్నర్ చేశారు. సీఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ, జగన్ రెడ్డి కనుసన్నల్లో అయిన వారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు కుయుక్తులుగా పన్నుతున్నారని ఆరోపించారు. అడ్డగోలుగా లిస్టు తయారు చేసి సొంత జిల్లాల వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. అర్హత ఉన్న వారికి తెలియకుండా నోటిఫికేషన్ జారీ చేశారని చెప్పారు. అడ్డగోలు నియామకాలను అడ్డుకోవాలని సీఈసీని సంబంధిత అధికారులను టీడీపీ అధినేత చంద్రబాబు కోరారని తెలిపారు. భోగాపురంలో ఎన్నికల ఫలితాలపై ముందే పేదల భూములు కొట్టేసేందుకు ప్లాన్ చేశారని ఆరోపణలు చేశారు. జాబ్ క్యాలెండర్ పేరిట కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎస్ జవహర్ రెడ్డి, సీఎంఓ సెక్రటరీ ధనుంజయ రెడ్డి ఆడుతూ ఉన్న జగన్ నాటకంలో ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇవాళ అర్హత ఉన్న అన్ని వర్గాలకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎవ్వరికి కూడా అందరికి కూడా ఈ నోటిఫికేషన్ వివరాలు తెలియకుండానే చాలా కట్టుదిట్టంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సీఎస్ జవహర్ రెడ్డి నడిపించారు. దగ్గర 45 రోజుల నుంచి 60 రోజుల వరకు సమయం ఇవ్వాలి నోటిఫికేషన్కి. వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క అర్హత ఉన్న అధికారి కూడా దానికి అప్లై చేసుకోవాలి. తర్వాత వాళ్ళ మీద ఏమేం కేసులు ఉన్నాయి, ఏమేం సర్వీస్ ఉంది, ఏమేమి వాళ్ళు రికార్డ్స్ పెట్టారు, అవన్నీ కూడా తరోగా. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు, కన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వ శాఖలో ఇవాళ అవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కట్టుదిట్టంగా ఏదో ఒక విధంగా ఈ తతంగం అంతా కూడా పూర్తి చేసి తాను అనుకున్న వ్యక్తులకి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవులు కట్టబెట్టడానికి జవహర్ రెడ్డి పడిన ఆత్రాన్ని ఇవాళ మీడియా ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పందన లేదు, సీఎస్ జవహర్ రెడ్డి నుంచి స్పందన లేదు. అడ్డగోలుగా కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియని మీడియా ఘోషిస్తూ ఉంటే ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు?
నోటిఫికేషన్పై గోప్యత ఎందుకు? గడువు ఎందుకు తక్కువ పెట్టారు? ఆగమేఘాల మీద జాబితా ఎందుకు రెడీ చేశారు? దరఖాస్తులు స్క్రూటినీ కూడా ఎందుకు సవివరంగా చేయలేదు? పాత జాబితాలో ఉన్న పేర్లు మళ్ళీ ఎందుకు పెట్టారు? ఎన్నికల కోడ్ ముందే ఎందుకు హడావుడిగా కన్ఫర్మ్ చేసేసుకోవాలి, అన్నీ కన్ఫర్మ్ చేసుకోవాలని ఎందుకు ఇంత ఆరాటం పడ్డారో? లోక్సభ ఎన్నికల 6వ విడతలో భాగంగా దేశ రాజధానిలో పోలింగ్ జరుగుతుండగా పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌదరి మరోసారి సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మద్దతుగా ట్వీట్ చేశారు. విద్వేష తీవ్రవాద శక్తులపై శాంతి సామరస్యాలదే గెలుపు కావాలి అంటూ ఆయన పోస్ట్ చేశారు. అయితే అంతే వేగంగా కేజ్రీవాల్ స్పందించారు. ముందు మీ సొంతిల్లు చక్కబెట్టుకోండి అంటూ పాక్ మంత్రికి క్లాస్ పీకారు. అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఉదయం ఢిల్లీలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అందుకు సంబంధించిన ఫోటోను ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. నియంతృత్వం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఓటు వేశాను అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకలను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారని తెలుస్తోంది. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రజలు కన్న కలలను సోనియా గాంధీ సాకారం చేశారని గతంలోనే ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఇక ఈ నేపథ్యంలో ఈ వేడుకల్లో సోనియా గాంధీని ఘనంగా సన్మానించాలని ఆ పార్టీ నేతలంతా నిర్ణయించారని సమాచారం. తెలంగాణ తల్లిగా సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే అభివర్ణించారు. రాష్ట్రం ఏర్పడి దశాబ్దం అవుతోంది. ఈ వేడుకలకు ఉద్యమకారుల కుటుంబాలను సైతం ఆహ్వానిస్తోంది. వారిని సైతం సన్మానించేందుకు ఈ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్ ను రేవంత్ రెడ్డి సర్కార్ ఆహ్వానిస్తుందా లేదా, ఆహ్వానించినా కేసీఆర్ వస్తారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఈసారి గెలిపే లక్ష్యంగా బీజేపీ ముమ్మర ప్రచారం నిర్వహించింది. మొత్తం 50 మంది పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. పట్టభద్రులను ఆకట్టుకునేందుకు ఆత్మీయ సమ్మేళనాలు, సభలు నిర్వహించారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ముమ్మర ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం బీఆర్ఎస్ కు ప్రెస్టేజీ ఇష్యూగా మారింది. ఈ ఉప ఎన్నిక 27న జరుగుతోంది. జూన్ 5న ఫలితాలు వెలువడతాయి. శ్రీకాకుళం కౌంటింగ్లో అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాక్ డ్రిల్ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వాటిని నివారించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు నిర్వహించిన మాక్ డ్రిల్ జిల్లా వాసులకు నచ్చింది. తొలుత ఆందోళనకు గురైన ప్రజలు ప్రశంసలు అందుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనేక మోసాలు జరుగుతున్నాయి. 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇస్తామన్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ 1 కింద 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేసి కొత్తగా 60 పోస్టులు కలిపి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని కొత్త నోటిఫికేషన్ అంటున్నారు. 50,000 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తామన్నారు. తాము 5,089 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని కూడా రద్దు చేశారు. అయితే 50,000 ఉద్యోగాలతో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని అనుకుంటే
5,089 పోస్టులకు అదనంగా మరో 5,913 కలిపి 11,000 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకంటే ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు చేసిన మొత్తం నియామకాల భర్తీ కేవలం 24,086. అందులో తెలంగాణ వాటా 42% అనుకుంటే, ఎందుకంటే 58-42 రేషియోలో పంపకాలు జరిగినాయి కాబట్టి 42% అనుకుంటే తెలంగాణ వాటా తెలంగాణలోని 10 జిల్లాలకు దక్కింది కేవలం 10,080 ఉద్యోగాలు మాత్రమే. మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా, 10 ఏళ్లలో తెలంగాణకు ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు తెలంగాణకు దక్కింది ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు జరిపింది కేవలం 10,000. 10 సంవత్సరాల్లో 10,000 అంటే సంవత్సరానికి 1000 ఉద్యోగాలు మాత్రమే. కానీ అదే కేసీఆర్ గారు ప్రభుత్వం ఏం చేసింది? ఇవాళ కొంతమంది మిత్రులు మాట్లాడుతుంటారు, కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలే చేయలేదు, అసలు జరగనే లేదు, ఏమీ కానేలేదు అని మాట్లాడుతూ ఉంటారు. కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏంది అంటే, కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఇది. ఏం చేసింది? పరిపాలనా అనుమతులు కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంలో మేము ఇచ్చింది మొత్తం అనుమతి 2,32,308 ఉద్యోగాలు. నేను ఈ పేపర్లన్నీ మీకు ఇస్తాను, మీరు అందరూ కూడా చూసుకోవచ్చు, తర్వాత సవివరంగా చూసుకోవచ్చు. 2,32,308 ఉద్యోగాలు పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. అందులో ఈ 2,32,308 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ జారీ చేసింది 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇందులో నేను ఒకసారి డీటెయిల్గా లిస్ట్ కూడా చెప్తాను. ఇందులో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మారుమూల గ్రామాలలో పాటు ఏజెన్సీ ప్రాంతాలు, దళితవాడలో నివసించే ప్రజలకు వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలిగించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. దానిలో భాగంగా 3 ఏళ్ల క్రితం ఏజెన్సీ ప్రాంతమైన సీతంపేటలో 20 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించింది. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఎటువంటి సేవలు, పూజలు లభిస్తాయి, ఇక్కడ కూడా ఇలానే లభించేలా వేద పండితులను కూడా నియమించింది. ఇక్కడ ఉన్న ఈ స్వామికి రోజు నిత్య పూజలు లభించేలా ఏర్పాట్లు చేసింది. దేవాలయం నిర్మించి అనతి కాలమే అయినప్పటికీ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఇట్లు ఆలయం కూడా లుక్కు తూర్పుకి ముఖ ద్వారం ఉండడము, అపలహరి తరువాత మంచిగా ప్రదేశం బాగుంది. అందుకోసం టూరిజం ఇక్కడ ప్రాంతం ఉంది, సీతంపేట పార్కు. దాన్ని చూడడానికి వస్తూ ఇక్కడికి దర్శించుకొని వచ్చి చాలా ఆనందాన్ని పొందుతున్నారు. తిరుపతి వెళ్ళినంత ఆనందాన్ని కూడా ఇక్కడ అనుభవిస్తున్నారు. అందుకోసం ఇలాంటి మందిరం ఉండడం వల్ల చాలా వరకు మంచి హిందూ ధర్మం మీద పెరుగుతుంది. అన్ని మతస్థులు కూడా వచ్చి ఇక్కడ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఇలాగే ప్రతి ఏరియాలో ఒక 40-50 కిలోమీటర్లు ఇలాంటి మందిరాలు కట్టడం వలన మన భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు ఇంకా అభివృద్ధి అవుతాయి. హిందూ మతం కూడా ఇంకా అభివృద్ధి అవుతుంది. మిగతా మతస్థులు కూడా వచ్చి, మిగతా దేవతామూర్తులతో మొక్కిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈ స్వామిని దర్శించుకొని సంతోషాన్ని, ఆనందాన్ని పొంది వారి యొక్క తృప్తిని వెలువరిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ మన్యం డిస్ట్రిక్ట్లో సీతంపేట మండలంలో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని నిర్మించడం ఈ ప్రాంత ప్రజలకి చాలా సంతోషదాయకం. అలానే ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆలయాలు లేకపోవడం వల్ల ఈ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఈ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ 2 ఉమ్మడి జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ప్రతి శుక్రవారం, శనివారం వస్తున్నారు. ఇక్కడ కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. పూజలు కానీ, రోజు కార్యక్రమాలు కానీ ఉదయం నుంచి సాయంకాలం వరకు అన్ని కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. మన తిరుమలలో చూసినట్లే దేవుడిని కానీ, ఇక్కడ భక్తులు కానీ చాలా పెద్ద ఎత్తులో వచ్చి వాళ్ళ తాలూకా మొక్కులు నెరవేర్చుకుంటున్నారు. ఇటువంటి కార్యక్రమాలు టీటీడీ వాళ్ళు ఇంకా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కూడా బాగుంటుందని మా మనవి. మేము వైజాగ్ నుండి వచ్చామండి. ప్రతి ఇయర్ తిరుపతి వెళ్తాము.
కానీ ఈ ఇయర్ ఇక్కడికి వచ్చాము చూడడానికి. తిరుపతికి వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ గుడి కట్టారు, చాలా బాగుంది. అక్కడ అయ్యేనట్లే దర్శనాలు ఇక్కడ కూడా అవుతున్నాయి, అన్నదానం కూడా అవుతుంది, చాలా బాగుంది. ఇక్కడ వెళ్ళలేని పరిస్థితిలో ఉండే వాళ్ళకి, పేదవాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇక్కడ బాగా యూజ్ అవుతుంది, చాలా బాగా పనిచేస్తుందండి. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈఓ గారు, జేఈఓ గారు సీతంపేట గ్రామంలో స్వామివారి ఆలయం నిర్మాణించబడినది. స్వామివారికి ఇక్కడ విశేషముగా ప్రతిరోజు ప్రాతకాలం 6 గంటల సమయం నుండి స్వామివారికి సుప్రభాత సేవ నుండి ప్రారంభమవుతుంది. సుప్రభాత సేవ, స్వామివారికి తోమాల, సహస్రనామ అర్చన, స్వామివారికి మొదటి బెల్ ఉంటుందండి. స్వామివారికి ఆ తర్వాత ప్రతినిత్యము ఏకాంత సేవ కార్యక్రమం కూడా ఉంటుందండి. స్వామివారికి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు ఉంటుందండి స్వామివారికి. అలాగే ఇలా ఈ ప్రాంతంలో సీతంపేట గ్రామంలో భక్తులందరూ వచ్చి దర్శించుకొని కోరి ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. నాణ్యమైన వేరుశెనగ విత్తనాలను రైతులకు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. గుమ్మగట్ట మండల కేంద్రంలోని వ్యవసాయ గోదాము వద్ద వేరుశెనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 0 to 0.5 ఎకరాలు ఉన్న రైతుకు 30 కేజీల బ్యాగ్ ఒకటి, 0.5 to 1.0 ఎకరాలు ఉన్న రైతుకి 30 కేజీల బ్యాగులు 2, 1.01 ఎకరాల పైనున్న వారికి 30 కేజీల వేరుశెనగ విత్తనాల బ్యాగును 3 పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి రైతుకు విత్తన పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వేరుశెనగ విత్తనాలను విత్తన పంపిణీ కేంద్రంలో స్లాట్ పద్ధతిలో రైతులకు పంపిణీ చేయాలని, దీని ద్వారా విత్తన పంపిణీ కేంద్రంలో హడావిడి ఉండదన్నారు. కేరళ పరిసరాల్లోని ఆవర్తనం ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి వానలు కురుస్తున్నాయి. వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ స్పష్టం చేశారు. ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథ్ ఆలయం సార్వత్రిక ఎన్నికల సమయంలో సరికొత్త చర్చకు కేంద్ర బిందువుగా మారింది. అదే పూరి ఆలయంలోని రత్నభండార్. జగన్నాథ్ ఆలయంలో రత్నభండార్ తాళం చెవులను ఎన్నికల ప్రధాన అస్త్రంగా బీజేపీ మలుచుకుంది. అక్కడ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ఒడిశాలో పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు, పూజలు చేశారు. ఆ తర్వాత ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అంతటితో ఊరుకోకుండా అత్యంత పురాతన చరిత్ర ఉన్న రత్నభండార్ తాళం చెవులు ఏమయ్యాయి అంటూ డౌట్ లేవనెత్తారు. అక్కడ నవీన్ పట్నాయక్ పాలనలో దేవాలయాలకే రక్షణ లేదంటూ అటు ఆధ్యాత్మిక అంశాన్ని, ఇటు రాజకీయ పరమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిందించారు. దీంతో రత్నభండార్ అంశం నేషనల్ పొలిటికల్ డిస్కషన్లో ఇప్పుడు భాగమైందే. భక్తులను కాపాడడానికి దేవుడు ఉన్నారు, మరి ఆ దేవుడి సంపాదనను కాపాడడానికి ఎవరున్నారు? ఆ దేవుడే కాపాడుకోవాలా? ఇదే ఇప్పుడు రాజకీయంగా, ఆధ్యాత్మికంగా చర్చనీయాంశంగా మారిన వ్యవహారం. అప్పట్లో కేరళ అనంత పద్మనాభ స్వామి ఆలయం నేలమాళిగల వ్యవహారం దేశంలో పెద్ద చర్చ లేపింది. నెలల తరబడి పద్మనాభుడి సంపదపై దేశ ప్రజలు చర్చించుకున్నారు. ఇప్పుడు రత్న భండార్ చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ప్రసిద్ధిగాంచిన జగన్నాథ్ ఆలయంలోని రత్న భండార్ తాళాలు కనిపించకుండా పోయి 6 ఏళ్లైంది. రత్న భండార్ తాళాలు తమిళనాడుకు వెళ్లటంతో విచారణ కమిషన్ నివేదికను 6 ఏళ్లుగా అటకెక్కించారని మోడీ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ నివేదికను బహిరంగపరుస్తామని హామీ ఇచ్చారు. ఖజానాకు డూప్లికేట్ తాళాలను కనుగొన్నామని ప్రభుత్వం చెబుతుంటే ఒరిజినల్ తాళాలు లేకుండా డూప్లికేట్ తాళాలు ఎలా వచ్చాయని మోడీ ప్రశ్నించారు. ఆపై బీజేపీ నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు.
2018 ఏప్రిల్ 4న ప్రభుత్వం రత్న భండార్ను పరిశీలించేందుకు ప్రయత్నించి విఫలమైంది. 16 మంది సభ్యులున్న బృందం ఆలయ నిర్మాణ స్థితిని పరిశీలించేందుకు హైకోర్టు ఆదేశం మేరకు వెళ్లగా రత్న భండార్లోని గ్రిల్స్ బయటి తాళాలు కనిపించలేదు. దీనిపై ముఖ్యమంత్రి న్యాయ విచారణకు ఆదేశించగా 2018 నవంబర్లో కమిషన్ 344 పేజీల నివేదికను సమర్పించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికను బహిరంగపరచలేదు. న్యాయ విచారణకు ఆదేశించిన రోజునే అప్పటి పూరీ జిల్లా కలెక్టర్ రహస్యంగా పంపిన కవరును కనుక్కోగా దానిపై అంతర్గత రత్న భండార్ నకిలీ తాళాలు అని రాసి ఉండటంతో వివాదం మరింత ముదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మే 15న కటక్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఖజానా తాళాలపై న్యాయ కమిషన్ నివేదికను బీజేపీ ప్రభుత్వం బహిరంగపరుస్తుందన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ బీజేపీ విజయం సాధించిన తర్వాత రత్న భండార్లో కనపడని తాళాలపై బీజేపీ దర్యాప్తు ప్రారంభించింది. తాళాలను కొనుగోలు చేస్తుందని బీజేపీ నడ్డా తెలిపారు. తమిళనాడుకు చెందిన పాండ్యన్ నగలుంచిన గది తాళాలను దాచిపెట్టారని ఆరోపిస్తూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ బీజేడీపై తీవ్ర ఆరోపణలు చేశారు. షా, నడ్డా వంటి బీజేపీ నేతలు కూడా ఆలయ సింహద్వారం గుండా ప్రవేశించే భక్తుల ప్రక్రియను సులభతరం చేసేందుకు ఆలయ 4 ద్వారాలను తెరుస్తామని హామీ ఇచ్చారు. సింగిల్ గేటు ప్రవేశం వల్ల ఎండ వేడిమికి గంటల తరబడి వేచి ఉండే భక్తులకు ఇబ్బందిగా మారిందన్నారు. కితా భండార్లో ఉంచబడిన నగలను ఎప్పుడూ వాడని నగలు అని కేటగిరీలో 1లోకొస్తాయి. పండుగలకు వాడే ఆభరణాలు కేటగిరీ 2లోకొస్తాయి. రోజువారీ నగలను కేటగిరీ 3లో ఉంచారు. జగన్నాథ దేవాలయం 1960 నియమ నిబంధనల మేరకు రత్న భండార్లోని నగలను ప్రతి 6 నెలలకొకసారి లెక్కించి తాళాలు కలిగిన అధికారి ఆడిట్ చేయించాలి. 1978 మే 13, జూలై 23 మధ్య చివరిసారిగా ఖజానా ఆడిట్ చేయబడింది. ఆలయ అధికారిక చరిత్ర అయిన మాదాల పంజి ప్రకారం రాజు అనంగభీమ దేవ ముక్కోటి దేవతల ఆభరణాలను సిద్ధం చేయటానికి దాదాపు 1.5 క్వింటాళ్ల బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు. రత్న భండార్లో సుమారు 140.47 కిలోల బంగారు ఆభరణాలు, 198.79 కిలోల వెండి ఆభరణాలు, పాత్రలు ఉన్నాయని ఆలయ నిర్వాహకులు గత నెలలో హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో తెలిపారు. జగన్నాథ దేవాలయం 12వ శతాబ్దానికి చెందింది. ఉపయోగించిన నగలన్నీ రత్న భండార్లో ఉంచుతారు. దీని తాళాలు తీయాలంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతి తప్పనిసరి. ఒక తాళం శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ వద్ద ఉండగా మరొకటి పట్టాజోషి మహాపాత్ర వద్ద ఉంటుంది. వీరు మాత్రమే తాళాలకు, దేవాలయ విషయాలకు బాధ్యత వహిస్తారు. తెలంగాణలో పురుషులకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ యోచిస్తోంది. నేరుగా వచ్చే టికెట్ ఆదాయం తగ్గడంతో ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రోడ్డు రవాణా సంస్థ ప్రత్యక్ష రాబడి పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా 125 మెట్రో డీలక్స్ బస్సులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. వీటిలో మహిళలకు ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం వర్తించదని తెలుస్తోంది. ఇక అదేవిధంగా పురుషుల కోసం ప్రత్యేకంగా 100 బస్సులు నడిపేందుకు ప్రతిపాదనలను ఆర్టీసీ పరిశీలిస్తున్నట్టు సమాచారం అందుతోంది. నగరంలో డ్రగ్స్ కంట్రోలర్ అధికారులు దాడులు నిర్వహించారు. పలు దుకాణాల్లో ఎంఆర్పీ కంటే ఎక్కువగా అమ్ముతున్న మందులను సీజ్ చేశారు. ఎక్కువ ధరలకు అమ్ముతున్న మెడికల్ షాపులపై చర్యలు తీసుకున్నారు. ఇలాంటివి జరగకుండా మునుముందు మరిన్ని దాడులు చేసే అవకాశం ఉంటుందని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని తిరస్కరించారని జూన్ 4వ తేదీన ఆ విషయం తెలుస్తోందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమీ తెలియదని, అన్నీ తెలుసు అని బిల్డప్ ఇస్తారని విమర్శించారు. వెబ్ కాస్టింగ్ పరిశీలించేంది ఎన్నికల సంఘం అని వర్ల రామయ్య స్పష్టం చేశారు. వెబ్ కాస్టింగ్ కు చంద్రబాబుకు ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. మెజారిటీ టీడీపీకి వస్తుంది. ఏది అబ్సల్యూట్ మెజారిటీ టీడీపీ కనపడుతుంది.
ఏమి చేయాలో అర్థం వల్ల కనిపించిన టీడీపీ వాళ్ళందరినీ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మా శేషగిరి ఏజెంట్గా ఉంటే అతన్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. బయటకు వచ్చినంత వీడిని వేసేయండి రా అని చెప్పాడు. వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. అది అటెంప్ట్ మర్డర్ కాదా? అక్కడ ఉన్న పోలీసులు ఏం చేశారండి? గాడిదలుగా సారీ అతను ఏం చేశారండి? ఇద్దరు పోలీసులు వేస్తే వాళ్ళు పట్టుకోవద్దండి ఇతన్ని. పట్టుకొని బంధించి పెడరెక్కలు విరిచి కట్టి తాడుతో కట్టి, లేకుంటే హ్యాండ్ కప్ ఉంటే హ్యాండ్ కప్ వేసి అతను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళొద్దండి. దగ్గరుండి కారు ఎక్కించి పంపిస్తారా? అది మీ పోలీసులు, నువ్వు నియమించిన పోలీసులు, నీ తాబేదారులుగా పనిచేసిన పోలీసులు. చంద్రబాబు గారికి సంబంధం అండి? ఈ రోజున నీ గత ఏంటి? పరారిలో ఉన్న పోలీస్ అంటే తడుపుకుంటున్నావు నువ్వు. నీ పేరు చెబితే పోలీసులు కూడా ఆ రోజు తడుపుకున్నారు. ఇప్పుడు పోలీసుల పేరు చెబితే నువ్వు నీ తమ్ముడు తడుపుకోవట్లా? ఇంకా మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? నేను అడుగుతున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ఇంకా నువ్వు ప్రెస్ పెట్టి మాట్లాడే ధైర్యం ఉందా నీకు? వాళ్ళ నాయకుడు అంట వెళ్ళేటప్పుడు అంట 144 వస్తాయిలే అన్నా అని ఈయనకు చెప్పాడంట. ఏంటి 144 వచ్చేది? ఎక్కడ నీకు 144 వచ్చేది? ఇంకా ఎవరిని మోసం చేస్తావు మిస్టర్ చీఫ్ మినిస్టర్? ఇంకా ఎవరిని మోసం చేస్తావు అంటే జారిపోతున్నారు అందరు కూడా. కొన్ని చోట్ల తమ్ముడు నవ్వుతున్నావు, కొన్ని చోట్ల ఏజెంట్గా ఉండటానికి రావటం లేదు కౌంటింగ్కి, తెలుసా మీకు? అది నేను చెబుతాను. ఆ విలేజ్ కూడా, ఆ విలేజ్లో నేను ఆ సెంటర్లో నేను కౌంటింగ్ ఏజెంట్గా వెళ్ళను. ఎందుకు ఈ పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? అన్ని రోజులు ఒకలాగా ఉంటాయనుకున్నావు. లేదు, ప్రజలు తిరగబడిన రోజున ఒక నిశ్శబ్ద విప్లవం మీకు తెలియకుండా తెలంగాణ రాష్ట్రం అవతరించి 10 ఏళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్య విద్యా ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు 100% సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. జూన్ 3వ వారంలో అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతున్న క్రమంలో ప్రభుత్వం తక్షణం స్పందించి స్పష్టత ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలి. లేదంటే వైద్య విద్య చదివే అవకాశాలను తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా కోల్పోతారు అని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందున్న 20 మెడికల్ కాలేజీల్లోని 2850 సీట్లలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 1900 సీట్లు ఉన్నాయి. ఇందులో 15% అన్రిజర్వ్డ్ కోటా అంటే 280 సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోతారు. దీంతో పాటు నిమ్స్ సహా ఇతర మెడికల్ కాలేజీల్లోని దాదాపు 150 పీజీ సీట్లు కోల్పోతారు అని హరీష్ రావు వెల్లడించారు. దురదృష్టవశాత్తు ఉపేంద్రను గెలిపించుకోలేకపోయినాం. అట్లీస్ట్ రాకేష్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఉపేంద్రన్ని అడుగుజాడల్లో నడుస్తాడు, మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటాడు, మీ గొంతుకై రేపు అసెంబ్లీలో పోరాటం చేస్తాడు. ఏముంది కాంగ్రెస్ సంగతి మీకు తెలవలేదా? 6 నెలల్లోనే కాంగ్రెస్ అంటే ముక్కులకు వచ్చింది అందరికీ. వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు. ఏ గవర్నమెంట్ అయినా ముందుకు పోవాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ రివర్స్ గేర్లో వెనుకకు పోతున్నది. కాంగ్రెస్ వచ్చినాక మంచినీటి కొరత, సాగునీటి కొరత, కరెంటు కొరత, ఆసుపత్రుల్లో మందుల కొరత. క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన సినిమా సత్యభామ. నవీన్ చంద్ర ఇందులో అమరీందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఔరం ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ఇక మేజర్ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. జూన్ 7న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్కు సిద్ధమవ్వగా శుక్రవారం హైదరాబాద్లో నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ను మేకర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నటసింహం బాలకృష్ణ మాట్లాడుతూ ఎలక్షన్ క్యాంపెయిన్ తర్వాత షూటింగ్లో పాల్గొనాలని యమా ఉత్సాహంతో వచ్చా, కానీ నా సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. దాదాపు 45 రోజులుగా కెమెరాను చూడలేదు. ఇన్ని రోజులు మిస్ అయిన ఆ సందడంతా ఈరోజు సత్యభామ ఈవెంట్లో చూస్తున్నా.
ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. చిత్ర దర్శకుడు సుమన్ చిక్కాల, నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు, సమర్పకులు శశికిరణ్ తిక్క అందరికీ కంగ్రాట్స్. వీళ్లకు ప్రొడక్షన్తో పాటు డిస్ట్రిబ్యూషన్లోనూ అనుభవం ఉంది. వీళ్లంతా కలిసి ఔరం ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి సినిమాలు నిర్మించడం సంతోషంగా ఉంది. ఉగాది పచ్చడిలా సినిమా ఇండస్ట్రీలోని అన్ని అనుభవాలు వీరికి తెలుసు. ఆ అనుభవంతోనే సత్యభామ అనే సూపర్ హిట్ సినిమా చేశారని నమ్ముతున్నానని అన్నారు. సత్యభామ అనే పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. పారిజాతాపహరణం సమయంలో శ్రీకృష్ణుడి వెంట ఉన్నది సత్యభామ. ఆమె వెంట ఉంటే విజయం ఖాయం. సత్యభామ అనే పేరు ఉమెన్ ఎంపవర్మెంట్ కు ప్రతీకగా చెప్పుకోవాలి. శ్రీకృష్ణుడికి ఎందరో భార్యలు ఉన్నా సత్య తన చెప్పు చేతల్లో ఆయన్ను పెట్టుకుంది. మహిళలు ఈరోజు పురుషుల కంటే అన్ని రంగాల్లో ముందుండటం సంతోషకరం. భగవంత్ కేసరిలో నేను బనో బేటీకో షేర్ అని అంటే కాజల్ సత్యభామ సినిమాతో బనో కాచీకో షేర్ అంటూ ఫైట్స్ చేసింది. ఆర్టిస్టులు వైవిధ్యమైన చిత్రాలు చేయాలి. కాజల్ సత్యభామతో ఆ ప్రయత్నం చేసింది. విష్ణు కెమెరా పనితనం బాగుంది. నేను మొదట్లో కెమెరామెన్ అవుతామని అనుకున్నా. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ చాలా బాగుంది. తెలుగు చిత్ర పరిశ్రమ దేశంలోనే నెంబర్ 1 ఇండస్ట్రీగా ఉంది అంటే అందుకు కారణం మనకున్న మంచి ప్రేక్షకులు. ఈరోజు నారద జయంతి. నాన్నగారు అన్ని రకాల క్యారెక్టర్స్ చేశారు, ఒక్క నారదుడు తప్ప. నేను శ్రీనివాస కళ్యాణం సినిమాలో నారదుడిగా నటించా. నాన్నగారు చేయని క్యారెక్టర్ ఒకటి నేను చేయటం సంతృప్తినిస్తూ ఉంటుందని బాలకృష్ణ అన్నారు. సత్యభామ ట్రైలర్ చాలా బాగుంది. కాజల్ ఒక ఫైర్ బ్రాండ్. అన్ని రకాల ఎమోషన్స్ చేయగల నటి. పాత్రల ఆత్మలోకి వెళ్లి మెప్పించగలదు. 16 ఏళ్లలో అనేక వైవిధ్యమైన పాత్రల్లో నటించింది. అన్నింటిలోకి పరకాయ ప్రవేశం చేసింది. వైవాహిక జీవితంలోకి వెళ్లి ఒక బిడ్డకు జన్మనిచ్చి మళ్లీ మా భగవంత్ కేసరి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్స్ పెళ్లయ్యాక సపోర్టింగ్ క్యారెక్టర్స్ కోసం అడుగుతూ ఉంటారు. ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆమెకున్న ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్. మొదటి నుంచి ఆమె సినిమాలు చూస్తున్నాను. కాజల్తో నటించాలని ఉండేది, కానీ ఎందుకో ఆ కాంబినేషన్ కుదరలేదు. భగవంత్ కేసరిలో మేము కలిసి పనిచేయటం ఒక మంచి ఎక్స్పీరియన్స్. భగవంత్ కేసరిలో కాజల్, ఈ సినిమాలో కాజల్ ఒక్కరేనా అనిపించేలా ఉంది. సత్యభామ సినిమాకు మంచి టీం పనిచేశారు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది. జూన్ 7న థియేటర్స్లో చూడండి అని చెప్పుకొచ్చారు బాలకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.